సుధీర్ గారిని యాదవ్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛంగా చేస్తున్నాం. యాదవ్ రెడ్డి గారికి అన్న మీరు తప్పుగా అర్థం చేసుకో ఝాన్సీ రెడ్డి గారికి పుష్పగుచ్ఛంగా సంగీతమాకి ఇప్పుడు మాట్లాడాల్సిందిగా సన్మానం అయింది కాబట్టి సన్మానానికి ప్రతిస్పందన తర్వాత నేను అతిథుల సంభాషణ తీసుకుంటాను. రిక్వెస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అన్న అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. రాజకీయ నాయకులతో నిండిపోయింది. ఏమనుకోవద్దు, పేరు పేరున చెప్పడం మీకు అలవాటు, కానీ మాకు ఏంటంటే తెలియదు. నాకు తెలిసి ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, పొల్లా గారు ఉన్నారు, అందరూ నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఇది ఈ కల్చర్ నాకు ఎక్కడి నుంచి మొదలైందంటే, నా సినిమా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటూ అలా కాళోజీ నారాయణరావు గారిని, సి నారాయణ రెడ్డి గారు కానీ మొత్తం మా బ్యాచ్ అంతా ఫుల్ బ్యాచ్. సో వందనాలు. ఈరోజు మీరందరూ అనుకుని ఉంటారు ఏమంటే ఆట వాళ్ళు చాలా తెలివిగా అమెరికాలో సన్మానం పెడితే టికెట్లు అవి పెట్టి పట్టుకెళ్లాల్సి వస్తుంది ఎవరో తమ్ముడు, అందుకని హైదరాబాద్ రవీంద్ర భారతిలో కనెక్ట్ చేశారండి అనుకుంటున్నారేమో. కాదు, నాకు ఎప్పుడు ఉన్న అలవాటు ఏంటంటే జీవితంలో నా దగ్గర ఉన్న అందరూ కూడా మరి మహానుభావుడు ఆయన ఉంటాను. నేను జీవితంలో ప్రతి తండ్రి, గురువు, దైవం ఉంటే నన్ను అంత గొప్పడు. అది ఒక అదృష్టం. నాకు తెలిసి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆట నేను 1997లో ఆట మొదలుపెట్టినప్పుడు నేను తీసుకొచ్చిన గట్టిగానే కొట్టచ్చు. బిగినింగ్ ఆట కదా, అది చాలా ఎక్కువ కాలం అయింది కదా, అందుకని అది కొడితే అప్పట్లో చీఫ్ గెస్ట్ గా, హీరోగా, బిజియెస్ట్ హీరోగా, కామెడీ హీరోగా, సీరియస్ హీరోగా అన్ని చేస్తూ అప్పుడు చీఫ్ గెస్ట్ గా మొదలయ్యి నా 56 ఏళ్ళ అప్పుడెప్పుడు లేడీస్ అక్కడ స్టార్ట్ చేసి చివరికి ఇవాళ నేను చేస్తున్న సినిమా పేరేంటో తెలుసా? షష్టిపూర్తి. నాకే షష్టిపూర్తి, ఆ సినిమా నాకే షష్టిపూర్తి. సో ఫిలిం ఇందాక నాకు మంచి మెమరీ, అన్నిటినీ గుర్తు చేశారు ఒకసారి, మీరు కూడా చూశారు.
సో ఇంతకాలం నాకన్నా ఒక నటుడికి ఆ నలుగురు లాంటి సినిమా రావడం అదృష్టం కదండి. అలా మనం నా మీద చెప్తారు కానీ చూసారుగా అందరికీ ఇష్టమే. కారణం అమెరికా లాంటి ప్లేస్కి వెళ్తే నేను అంటే దుబాయ్లో ఉంటే దుబాయ్లో కూడా ఇదే మాట చెప్తాను. ఎక్కువ మంది మీ వల్ల బతికేస్తున్నావు అన్నాను. ఊరికా నా వల్ల బతకటం ఏంటి, నువ్వు పని చేస్తున్నావు, నీకు డాలర్లు వస్తున్నాయి, డబ్బులు తీసుకుంటున్నావు, తింటున్నావు, బతుకుతున్నావు. సాయంకాలం ఆఫీసు నుంచి గంటన్నర తోలుకుంటూ ఇంటికి వచ్చి చీటి మా జీవితం ఎందుకురా ఈ జీవితం అనుకుంటే నలుగురు ఐదుగురం కలిసి చివరికి ఇంటి మీద మనేడు కలిగితే మేము ఆ మాత్రం అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా ఆ భగవంతుడు నాకు నిజంగానే కళాకారుల్లో అనేక రకాల కళాకారులు మనకు విధమైన అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మీ అందరి దగ్గర మంచి మంచి ఇప్పుడైతే అసలు ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ చేయాల్సిన బాధ్యత మరి ముఖ్యంగా కళాకారుడిగా సామాజిక బాధ్యత ఆ క్యారెక్టర్ నువ్వు ముసలాడైపోయి నిన్నటిదాకా ఎలక్షన్లో తిరిగి పెద్ద ఇదంతా సర్దాని అంటే అందరూ నాకు జీవితంలో ఫైనల్గా మిగిలింది ఏంటో తెలుసండి, నాకున్నన్ని కుటుంబాలు నాకైతే ఏ ఆత్మకి ఉండవు. నేను మీ అందరి ఏళ్లలోనూ నేను మనిషి, అది నేను సాధించింది అని మరొకసారి మనం చేస్తూ నిజంగానే కాలాతీతమైంది, కొంచెం లేట్ అయింది. కారణం నాకన్నా మీకే తెలుసు ఆ ట్రాఫిక్ అండి మరీ భయం. 80లో 1980s చేస్తున్నప్పుడు ఈ సెంటర్ అంతా రోడ్డు మీద తిరిగిన వాళ్ళం అంతా రోడ్ల మీద వేగేళ్ళ గారి సినిమాలు చేశారు. అయినా పెరుగుతున్న కాలాన్ని బట్టి మారుతున్న కాలాన్ని బట్టి
మనం చూసినన్ని మార్పులు నాకు తెలిసి అన్ని అద్భుతమైన గారికి నేనే గోల్ అంటే నాకంటే ఎక్కువ గోల్ చేస్తాను ఎవరు నా జీవితంలో కళాకారుడిగా నాకు బాధ్యత మరింత పెంచినందుకు ఆట వారికి ఇంకా కూడా నాకున్న పెద్ద అదృష్టం ఏంటంటే ఇప్పుడు మా పెద్ద అయిన రామారావు వాళ్ళ కాలంలో ఇంత సోషల్ మీడియా కానీ ఇంత టీవీలు కానీ ఇంత ఇది లేదు. నాకెంత అదృష్టం అంటే ఆ నలుగురు సినిమా ఇప్పుడు మీకు 100 సార్లు చూపిస్తుంటారు, లేడీస్ వాళ్ళు 100 సార్లు వేసింటారు. సో నాకున్న అదృష్టం ఏంటంటే మీ అందరి ముందు మీ ఇళ్లల్లో ఎప్పుడూ మీ అందరితో కలిసిపోయి మీ ఇంట్లో ఒక మనిషి మంచం ఉంటుంది, ఒక కంఠం తప్పకుండా ఉండేటట్టుగా సేవలకి నన్ను థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఆర్మూరు ఎమ్మెల్యే సమాజం పట్ల తనది సభలో నిజంగా ప్రజల పట్ల ప్రజల కోసం మాట్లాడే మనుషులు